హరే కృష్ణ. సో నిన్న క్లాస్‌లో మనం ముఖ్యంగా 26, 27 శ్లోకాలు చూసుకున్నాము. సో ఏ విధంగా మనసుని దారిలోకి తీసుకురావాలి. ముఖ్యంగా ఇంద్రియాల నుంచి లాగి వెనక్కి తీసుకొని ఆత్మ మీద మనం కేంద్రీకరించాలి. తద్వారా ఆ వ్యక్తి అత్యంత ఆనందాన్ని అనుభవిస్తాడు. అది నిన్న కొద్దిగా సారాంశం మనం చెప్పుకున్నాం అనమాట. 26, 27. సో అదే ఇక్కడ మనం 26 భావంలోకెళ్తే సంచలత, అస్థిరత కారణంగా మనసు ఎక్కడెక్కడ తిరిగినా మనిషి దానిని నిశ్చయంగా వెనుకకు మరలించి తిరిగి ఆత్మకు వశం చేయాలి. సో అది మనం నేను చెప్పుకున్నాము. ఆ తర్వాత భాష్యంలో దివ్యానందం ఎలా ఎలా వస్తుంది, అలాగే గోస్వామి అంటే ఎవరు, అలాగే మనస్సుని ఇంద్రియాల నుంచి లాగి ఆత్మ మీద వశం చేసినట్లయితే అంతర్గత ఆనందాన్ని అనుభవిస్తాడు. ఆనందమే దివ్యానందము. ఇది చాలా సులభంగా భక్తుడికి దొరికిపోతుంది. ఆయన పూర్ణ భగవానుడైన శ్రీకృష్ణ భగవానుడికి గాని సేవ చేయగలిగితే, ఆయన హృషికేశుడు కాబట్టి స్వయంగా ఆయనే మన ఇంద్రియాన్ని కంట్రోల్ చేయడానికి ఆయనే ముందుంటాడనమాట. సో ఆ విధంగా అష్టాంగ యోగుల కంటే, కర్మయోగుల కంటే, జ్ఞానయోగుల కంటే భక్తులకి చాలా సులభంగా తనను చేరుకునే అవకాశము ఆయన ఇస్తాడనమాట. అలాగే 27లో వెళ్ళినట్లయితే భావంలోకి, సో తనపైనే మనసు సంలగ్నం చేసిన యోగి అత్యంత ఆధ్యాత్మిక సుఖ పూర్ణత్వంను తప్పకుండా పొందుతాడు. సో కృష్ణుడు ఇక్కడ గ్యారంటీ ఇస్తున్నాడు, తప్పకుండా పొందుతాడని. అంటే దేవాది దేవుడు స్వయంగా ఆయన మనకి ఎంత గ్యారంటీ ఇస్తున్నాడంటే, ఈ విధంగా గాని మనం రోజు మన జీవితాంతం గాని మనం సాధన చేస్తే, మనసు ఆయన మీద వెళ్ళేటట్టుగా గాని మనం గాని ప్రయత్నిస్తే ఖచ్చితంగా అతను ఆనందం పొందుతాడని చెప్తున్నాడు. పైగా అతడు రజోగుణానికి అతీతుడై భగవానుడితో ఉన్నటి గుణరీతి సమానత్వం అనుభూతి చేసుకుంటాడు. ఆ విధంగా అతడు గత కర్మ ఫలాలన్నిటి నుండి ముక్తుడవుతాడు. అంటే భగవంతుడు మనకి ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడో మనం ఆలోచించుకోవచ్చు ఇక్కడ. అంటే నిన్న కూడా మన క్లాస్‌లో ఒకసారి డిస్కస్ చేసాము. ఏంటనంటే భగవంతుడు ఇంత గ్యారంటీ ఇస్తున్నాడు. కానీ దానికి మనము ఎంత సీరియస్‌గా తీసుకొని సాధన చేస్తున్నాం. భౌతిక ప్రపంచంలో మనకి అనేక ప్లాన్‌లేస్తూ ఉన్నాం. ఇవాళ మనం చాలా కష్టపడుతున్నాం ఆ ప్లాన్ నెరవేర్చడానికి. కానీ ఒకవేళ ప్లాన్ నెరవేర్చబడ్డా గూడా మనము ఎక్కడ గూడా అవి మనతో శాశ్వతంగా ఉంటాయని గ్యారంటీ లేదు. సో శాశ్వతంగా ఉండే వాటికి గ్యారంటీ లేని వాటికే మనం ఇంత కష్టపడుతుంటే, మనం ఇన్ని ప్లాన్‌లేసి ఉదయం నుంచి రాత్రి దాకా ఎక్కడ ఏది వదలకుండా, ఒక్కోసారి మనం సరిగ్గా తినలేకపోయే పరిస్థితులు వచ్చి ఉండొచ్చు. సరిగ్గా నిద్రపోయే పరిస్థితులు వచ్చి ఉండకపోయి ఉండొచ్చు. కానీ అయినా గూడా మనం విపరీతంగా పరిగెత్తి సాధన నిర్లక్ష్యం చేసి, ఏదైతే శాశ్వతంగా మనతో ఉండదో, ఎటువంటి ఆనందాన్ని మనకివ్వవో వాటి కోసం మనం ఎంత పాకులాడుతున్నామో, మనము భగవంతుడు ఏదైతే గ్యారంటీ ఇస్తున్నాడో, అది మనం చనిపోవడంతో ఈ సాధన ఆగిపోదు. మనం చనిపోవడంతో మనం చేసేటువంటి భక్తి వృధా కాదు. ఇది మన వెనకాలే వస్తుంది అని మనకి ఇంత గ్యారంటీ ఇస్తున్నప్పుడు, మనం యాక్చువల్‌గా ఇంకెంత సీరియస్ అవ్వాలి. అంటే గ్యారంటీ ఉన్న విషయాలు, గ్యారంటీగా మనకి జరుగుతాది అని తెలిసిన విషయాల్లో మనం ఎంత సీరియస్‌గా దాన్ని ఆ సాధన చేయాలి మనం. కానీ గ్యారంటీ లేని వాటికి ఎంత ప్రాముఖ్యత ఇస్తామంటే, మనం ఒక్కోసారి 16 మాలలు మనం చేయలేము. 4 నియమాలు పాటించము. లేదా సేవకు రాలేము. లేదా కృష్ణ కథ వినడానికి మనం రాము. సో వాటికి మనం అంత ప్రాముఖ్యత ఇస్తున్నాం మనం. ఇది సత్యం ఇది. కానీ ఏదైతే మనకి గ్యారంటీ ఇస్తున్నాడో భగవంతుడు, వాటికి మాత్రం మనం భౌతిక విషయాలకి ఇచ్చినంత ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విషయాలకు ఇవ్వలేకపోతున్నాం. భగవంతుడు గ్యారంటీ ఇచ్చిన తర్వాత కూడా దీన్ని మనం ఏ విధంగా మనం ఇంకా అర్థం చేసుకోవాలి ఇంక మనం.
సో ఆధ్యాత్మిక విషయాల పట్ల యాక్చువల్లీ మనం సీరియస్‌గా ఉండి, ఆధ్యాత్మిక విషయాల్లో భాగంగా మన బాధ్యత నిర్వర్తించినప్పుడు ఆటోమేటిక్‌గా మనకు రావాల్సిన ఆనందం మనకు వచ్చే తీరుతుంది. ఎందుకంటే ఆనందం అంతర్గతంగా నుంచి రావాల్సింది. మనం రూ. 2 ఎక్కువ సంపాదిస్తేనో, లేకపోతే మన హోదా పెంచుకున్నంత మాత్రాన, లేదా మన పిల్లలు ఏదో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అయినంత మాత్రాన మన మన ఆనందానికి ఇక్కడ అవి ఆనందం ఏమి రాదు. అది శాశ్వతంగా ఉండదు. అది సాధన ద్వారా, సేవ ద్వారా వచ్చే ఆనందమే అది నిజమైనది, శాశ్వతంగా ఉండబోతుంది. అదే గోస్వాములు అలాంటి వాటికి మీద వాళ్ళు పూర్తి నిమగ్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి భౌతిక ఆనందం అంటే ఏంటో తెలుసు. ఇంద్రియాల వల్ల వచ్చేటువంటి ఆనందం వాళ్ళకి బాగా తెలుసు. ఆత్మ వల్ల వచ్చేటువంటి ఆనందం వాళ్ళకి తెలుసు. ఆ ఆ ప్రమాణాలు భౌతికంగా వచ్చేటువంటి ఆనందం యొక్క ప్రమాణాలు బాగా తెలుసు. అలాగే ఈ ఆధ్యాత్మిక లేదా ఆత్మ సంబంధమైనటువంటి ఆనందం యొక్క విలువ వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి మనము జాగ్రత్తగా మనం ఏ పని చేసేటప్పుడు ఆలోచించుకొని చేయాలి. నేను చేయబోయే ఈ పని నాకు ఏ విధమైన నాకు శాశ్వతత్వాన్ని ఇస్తదా? నాకు చిరకాలం నాకుంటుందా? నా వెనకాల వస్తుందా? అలాగే నేను చేసే ఈ పనిలో నేను పొందేటువంటి లాభం ఏంటి? ఏం చేస్తే నాతో శాశ్వతంగా ఉంటుంది? అలాంటి వాటి కోసం మనం ఎక్కువ సమయం లేదా ఎక్కువ అవకాశం మనం తీసుకోవాలన్నమాట. సో, ఆ విధంగా మనం చెప్పుకున్నాము. సో, ఈరోజు 28వ శ్లోకంలో సో, అదే కొనసాగింపుగా ఆ బ్రహ్మ సుఖం అంటే ఏంటి? ఆ భగవత్ ఆ భగవంతుడితో మనకు ఒకవేళ సంబంధం ఏర్పడితే, లేదా మనం భగవంతుడి మీద ఏకాగ్రత గాని సాధిస్తే మనకొచ్చేటువంటి ఆ లాభం ఏంటి? ఆ సుఖం ఏంటి? ఆ ఆనందం ఏంటి? అది వివరించే క్రమంలో వెళ్తూ ఉన్నామనమాట. అది మనం 27లో చూసాము. 28లో కూడా ఇంచుమించు దాన్ని కొనసాగింపే మళ్ళీ ఇది కూడా. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. ఈ విధంగా ఆత్మ నిగ్రహం కలిగినట్టు యోగి యోగ సాధనలో నిరంతరం నెలకొన్నవాడై సమస్త భౌతిక సంపర్కము నుండి ముక్తుడై భగవంతుని దివ్యమైన ప్రేమయుత సేవలో మహోన్నతమైన పరిపూర్ణ సుఖస్థితిని పొందుతాడు. సో ఆత్మ నిగ్రహం కలిగినటువంటి యోగి యోగ సాధనలో నిరంతరం నెలకొన్నవాడై, యోగ సాధనలో నిరంతరంగా ఉన్నవాడు ఖచ్చితంగా భౌతిక సంపర్కం నుండి ముక్తుడవుతాడు. ఎందుకంటే అనేక యుగాలుగా ఈ భౌతిక సంపర్కంతో ఉండడం వల్లనే మనం భౌతికమైనటువంటి తాపాలు అంటే త్రివిధ తాపాలని మనం అనుభవిస్తున్నాం. కాకపోతే ఎప్పుడైతే అతను యోగ సాధనలో ఉంటాడో అతను ఖచ్చితంగా ముక్తుడైపోతాడు. అంతేకాకుండా దివ్యమైన ప్రేమయుత సేవలో మహోన్నతమైనటువంటి పూర్ణ సుఖస్థితిని పొందుతాడు. ఇక్కడ యోగ సాధన మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. అది నిరంతరంగా కొనసాగించడం ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ సాధన వల్లే మనం భౌతిక సంపర్కం నుంచి మనం బయటికి రాగలుగుతాం. ఇంక వేరే మార్గం లేదు. ఇంక వేరే ఆహ్, వేరే 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 ఐడియాస్ ఏమి లేవు ఇక్కడ. ఇంకేం చేస్తాం మనం ఇంకా ఏ కాడికి మనం కష్టపడేదేదో, ఇబ్బంది పడేదేదో మనం ఇనిషియల్‌గా మనం ఆ సాధన చేయడంలో కొంత ఇబ్బంది పడతాం. ఎందుకంటే మన మనసు అంత స్థిరంగా లేదు. ఇంద్రియాలు విచ్చలవిడిగా ఉన్నాయి. బుద్ధిలో ఇంకా భగవద్గీత, భాగవతం ఎంటర్ కాలేదు కాబట్టి ఖచ్చితంగా మొదట్లో చాలా కష్టం ఉంటుంది. కానీ క్రమక్రమంగా ఎప్పుడైతే మనం భౌతిక సంపర్కం నుంచి మనం క్రమక్రమంగా బయటకు వస్తుంటామో దాంట్లో ఆనందాన్ని మనం ఆస్వాదిస్తాం అన్నమాట. సో కాబట్టి అంటే ఒకటి సాధన ద్వారా సంపర్కం నుంచి బయటకు వచ్చి ముక్తుడవుతాం. ముక్తుడైన వాడు మాత్రమే భగవత్ సేవలో
అత్యంత ఆనందాన్ని పొందగలుగుతాడు. అంటే హృదయంలో కల్మషాలు పోనంత వరకు అతను ఇంకా పూర్ణ పూర్ణ సుఖ స్థితిలోకి రాలేదు ఇంకా. ఇది క్లీన్ అయిన తర్వాత అప్పుడు చేసే సేవలో అతను ఆద్యంతం ఆనందాన్ని అనుభవిస్తాడు. అది ఇక్కడ చెప్పడం ప్రభుపాల్ వారు భావాన్ని మనకు వివరిస్తున్నాడు అనమాట. ఇప్పుడు భాష్యంలోకి వెళ్తే ఆత్మ సాక్షాత్కారం అన్నా పరమ సాక్షాత్కారం అన్నా ఒకటే. ఎందుకంటే ఆత్మ సాక్షాత్కారం కలిగిన వాడికి ఆటోమేటిక్గా పరమాత్మ దర్శనం వచ్చేస్తుంది. ఎందుకంటే అద్దం దుమ్ము దులిపిన వాడికి ఆటోమేటిక్గా తన ఐడెంటిటీ పూర్తిగా తన స్వరూపం పూర్తిగా అర్థమైపోతుంది. అలాగే హృదయాన్ని క్లీన్ చేసుకున్న వాడికి ఆత్మ దర్శనం కలిగిందంటే ఆత్మ పక్కనే పరమాత్మ నిలబడుతూ ఉన్నాడు. కాబట్టి మనం మనస్సుని ఆత్మ మీద కేంద్రీకరించినా లేదా పరమాత్మ మీద కేంద్రీకరించినా వచ్చే రిజల్ట్ ఒకటే. కాబట్టి ఆ రెండు ఒకటే అన్నమాట. కాకపోతే ఇప్పుడు భక్తుడు ఇంత యోగ సాధన ఇంత తెలివితేటల్లో ఇనిషియల్ గా లోపల పరమాత్మ ఆత్మ అంటే పెద్దగా జ్ఞానం లేకుండా ఇంత లోతుగా అర్థం కాని వాళ్ళకి కొంచెం ఈ ఆత్మ పరమాత్మ ఇలాంటి పదాలు వాళ్ళకి కొద్దిగా కష్టమైపోతుంది. ఈ సాక్షాత్కారాలు ఏంటి అది కొద్దిగా కష్టమైపోతుంది. కానీ అదే భక్తుడు ఎవరికైతే ఈ లోతుల్లో ఇంత టెక్నికల్ గా వాళ్ళకి విషయాలు అర్థం కాకపోయినా కానీ అదే వ్యక్తి కృష్ణుడిని ఒక విగ్రహం రూపంలో ఒక గురువు దశ నిర్దేశంలో భక్తుల సాంగత్యంలో అతను చేసుకుంటూ వెళ్తే అతను ఈ అనుభవంలోకి వెళ్ళిపోతాడు. అతనికి అర్థం కావాల్సిన అవసరం లేదు. ఇది పరమాత్మ ఆత్మ నేను ఏ దృష్టిలో చూస్తున్నాను, ఈ ఆనందం ఎట్టిది అని లోతులో అనలైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక యోగి ఏ విధంగా పరమాత్మ సాక్షాత్కారం పొందినప్పుడు ఏ అనుభూతికి లోనవుతాడో ఒక భక్తుడు ఈ యమ నియమ ప్రత్యాహార ప్రాణాయామ ధ్యాన ఇవన్నిటికి పోవాల్సిన అవసరమే లేదు. చక్కగా 16 మాల 4 నియమాలు పాటిస్తూ సేవ చేసుకుంటూ కృష్ణ కథ వింటూ భక్తుల సాంగత్యంలో నేర్చుకుంటూ అపరాధాలు జరగకుండా ఒకరినొకరు గౌరవించుకుంటూ గురువు ఇచ్చినటువంటి లక్ష్యాల్ని ఛేదించుకుంటూ వెళ్తే అనుభూతి మాత్రం ఇంతకంటే ఎక్కువ అనుభవిస్తాడు భక్తుడు. కాబట్టి ఒక జ్ఞాని ఆత్మ సాక్షాత్కారం కోసం వెళ్ళినా ఒక యోగి పరమాత్మ సాక్షాత్కారం కోసం వెళ్ళినా రెండు ఒకటే. ఎందుకంటే అతను అనుభవించబోయేటువంటి ఆనందము ఒకటే. కాబట్టి రెండు ఒకటే అన్నమాట. యోగ సాధనతో అన్ని రకమైన అనర్థాలను తొలగించుకొనిన యోగి అనంతమైన ఆనందము పరమాత్మ సాక్షాత్కారం పొందుతాడు. ఇదే బ్రహ్మ సంస్పర్శం అంటే. బ్రహ్మ సంస్పర్శం అంటే ఏ విధంగా ఆ దివ్యమైనటువంటి అనంతమైనటువంటి ఆనందాన్ని పొందుతాడు. ఎప్పుడైతే అనర్థాలను తొలగించుకున్న యోగికి ఆటోమేటిక్ గా ఈ ఆనందం అతనికి లభిస్తుంది. సో ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటి అని అంటే మన భాషలో చెప్పాలంటే అంటే ఇది యోగి భాషలో చెప్పాలంటే చాలా సాంకేతికంగా వెళ్ళాలి, టెక్నికల్ గా పోవాలి. కానీ మన భాషలో మన ఆత్మ సాక్షాత్కారం అని మనం అనుకోవాలంటే ఎవరు ఆత్మ సాక్షాత్కారం పొందారు అని చెప్పడం అంటే కృష్ణుడితో మనకు గల శాశ్వత సంబంధాన్ని గుర్తెరగడమే. 24 గంటలు నేను కృష్ణుడి యొక్క సేవకుడిని, అది నా ఫస్ట్ ఐడెంటిటీ, మై ఓన్లీ ఐడెంటిటీ అని అతనికి కానీ 24 అవర్స్ గుర్తుంది అనుకోండి, అతను ఆత్మ సాక్షాత్కారంలో ఉన్నట్టే. కానీ మనకి ఎలా ఉంటుంది, మనం ఏ కాన్షియస్ లో ఉంటాం, ఏ చైతన్యంలో ఉంటాం, నేను ఈ కుటుంబంలో ఒక వ్యక్తిని, నేను పలానా వాళ్ళకి నేను కొడుకుని, పలానా వాళ్ళకి నేను భార్యని, పలానా ఇంట్లో మేము వాళ్ళ కొడుకులము, లేదా నేను పలానా కంపెనీలో నేను పలానా ఎంప్లాయీని, బాస్ని, ఈ ముఖ్యంగా మనం దాంతో ఐడెంటిఫై చేసుకుంటుంటాం. కానీ ఎవరికైతే ఒకవేళ వాళ్ళ ఉద్యోగం వ్యాపారం కుటుంబంలో ఉన్నా సరే, కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా తనకి ఎప్పటికీ కూడా నేను ఫస్ట్ కృష్ణుడి యొక్క సేవకుని ఫస్ట్ అతనికి అది ఫస్ట్ మెయిన్ పాయింట్ అదయ్యి లేదా దృష్టి అంతా దాని మీద ఉండి మిగిలినవన్నీ దాని తర్వాత మిగిలినవన్నీ చేసుకుంటున్నట్లయితే అతను కూడా ఆత్మసాక్షాత్కారం పొందినట్టే. మన పాయింట్ ఏంటి ఇక్కడ, ఇప్పుడు మనం మాట్లాడుకున్నంత వరకు నేను కృష్ణ సేవకుడి, నేను కృష్ణుడి యొక్క అంశాన్ని అని
మనం ఈ చైతన్యంలో ఉంటాం క్లాస్ విన్నంత వరకు. కానీ ద మూమెంట్ మనం క్లాస్ అయిపోంగానే, మన ఇంట్లో వాళ్ళు చూడంగానే, మన కృష్ణుడు సేవకుడనేది మనం మర్చిపోతున్నాం. అంతే గదా! మన కృష్ణ సేవకుడిని మనం మర్చిపోతాం. మనం ఇంకా ఇంట్లో పనులేంటి, ఇంట్లో పరిస్థితులేంటి, తర్వాత ఏం గావాలి, ఏం జేయాలి, వీటి మీదకెళ్ళిపోతుంది. అందుకే మనకెందుకు ఒక్కోసారి సాధన భారమైపోతుందంటే, మనము కృష్ణుడి సాధన అనేది ఇది నాకు అడిషనల్ భారం అనుకుంటున్నాం. నా మెయిన్ కోర్స్ నా కుటుంబాన్ని చూసుకోవడము, కృష్ణ అనేది సెకండరీ ఎలిమెంట్. బట్ నా కుటుంబం ప్రైమరీ ఎలిమెంట్. నా మీద ఆధారపడ్డ వాళ్ళు నా ప్రైమరీ ఎలిమెంట్. నా ఉద్యోగం ప్రైమరీ ఎలిమెంట్ అని దాన్ని మనం గట్టిగా నమ్ముతున్నాం కాబట్టే, మనకి సాధన చేయడానికి కష్టమైపోతుంది. మన కృష్ణ అది ఒక అడిషనల్ అడిషనల్‌గా ఇది గూడా నేను చెయ్యాలేమో, ఇది గూడా చేస్తే బాగుండులే, మంచిదే గదా! అంటే అలాంటి చైతన్యంలో మనం ఉన్నప్పుడు, అందుకే అడగాల్సొస్తుందనమాట. మీరు 16 మాల చేసారా? ఎందుకు చేయలేదు? 4 నియమాలు పాటిస్తున్నారా? ఎందుకు పాటించట్లేదు? అని అడగాల్సిన అవసరం ఏంటి అసలు యాక్చువల్‌గా మనం? ఇక వచ్చి మనం అడగాలనా? 16 మాల చేస్తున్నారా లేదా అని? మనకి ఐడెంటిఫై అయిపోయినప్పుడు, నేను అనేక జన్మలుగా నేను భౌతిక సంపర్కంలో రావడం వల్ల నేను ఇలాంటి ఇలాంటి దుస్థితిని నేను చేరుకున్నాను. నాకిది ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. ఎన్నో జన్మలుగా నేను ఏ జన్మలో నేను ఎవరికి ఏ వైష్ణవుడికి నేను సేవ చేశానో, ఏ శివుడు ఏ కృష్ణుడికి నేను సేవ చేశానో, సో అక్కడ దాని వ దా ఎన్నో జన్మల తర్వాత నాకు ఒక సుకృతికి ఒక అర్హత సంపాదించడం వల్ల నాకు ఈరోజు నాకు ఈ ఫిలాసఫీ నాకు అర్థమైంది. లేకపోతే ఫిలాసఫీ ఊరికే అర్థమవుతుందా మనకి? ఫిలాసఫీ అర్థమైందంటే దాని అర్థం ఏంటి? ఇంతకుముందు జన్మల్లో మనం అర్హత సంపాదించాం కాబట్టి ఈ ఫిలాసఫీ మనకు అర్థమైంది. కానీ ఫిలాసఫీ అర్థమయ్యి కూడా మళ్ళీ మనం 16 మాలు లేదా 4 నియమాలు మనం పాటించలేకపోతున్నామంటే, మనం ఇంకా భౌతిక చైతన్యంలోనే ఉన్నాం. భౌతిక చైతన్యంలో బలంగా నాటుకోపోయినాం. మన రూట్స్ ఇంకా బలంగా దాంట్లోనే ఉండిపోయినాయి. అందుకే మనకి కృష్ణ కథ వినాలన్నా, లేదా కృష్ణుడి పుస్తకం చదవాలన్నా, కృష్ణ జపం చేయాలన్నా మనకు భారం ఎందుకు అయిపోతుందంటే, మనం రిలేట్ చేసుకోలేకపోతున్నాం. అది అనుభవపూర్వకంగా అవ్వట్లేదు. ఎందుకంటే మనం అంత సీరియస్‌గా ప్రాక్టీస్ చేయట్లేదు. మనంత సీరియస్‌గా సాధనని మనం తీసుకోవట్లేదు. కానీ ఖచ్చితంగా ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు? ప్రభుపాద వారి భాష్యంలో మనకి ఏం చెప్తున్నాడు? యోగ సాధన చేస్తే లేదా ఈ కృష్ణ భక్తి గాని మనం చేస్తే డెఫినిట్‌గా మన అనంతాలు తిరిగిపోతాయి. ఒకరోజు మనం అనంతమైన ఆనందాన్ని మనం పొందుతాము అని చెప్పేసి ఒక అనుభవపూర్వకంగా ప్రభుపాదులు లాంటి ఆచార్యులు మనకి గ్యారంటీ ఇస్తున్నారు. సో, మన టాప్ ఐడెంటిఫికేషన్ ఏంటంటే నేను ఫస్ట్ కృష్ణుడికి చెందిన వ్యక్తిని. అంటే టాప్ ప్రయారిటీ ఏంటి? ఫస్ట్ నా జపం నేను కంప్లీట్ చేయాలి. లేదా ఎట్లైనా సరే జపం కంప్లీట్ చేయాలి. ఎంత బిజీగా ఉన్నా సరే. ఆకాశం బద్దలవుతున్నా సరే, భూమి దద్దరిల్లిపోతున్నా సరే, ఏమైనా రానియండి మన జీవితంలో. కానీ మనం సాధన చేయకుండా లేదా సాధనలో రెగ్యులారిటీ లేకపోతే మాత్రం ఇంకా మనకి అంత ఫిలాసఫీ అర్థమయ్యే ప్రయోజనం ఏంటి? మనకే తెలుసు ఎంతమంది క్లాసులకొస్తున్నారు, ఎంతమంది వింటున్నారు, ఎంతమంది యాక్చువల్‌గా లాస్ట్ వరకు నిలబడుతున్నారు. ఆ సిద్ధాంతం కొంతమందికి అర్థమైంది కాబట్టి వాళ్ళు నిలబడగలుగుతున్నారు. కానీ అది గూడా మనం ఆ నిలబడిన వాళ్ళు గూడా సాధన చేయకపోతే ఎక్కువ కాలం ఉండలేరు. ఖచ్చితంగా డైవర్షన్ అయిపోవాల్సిందే. సో, ఎల్లకాలం అందరిని కనిపెట్టుకొని ఉండలేరు. ఎవరి జీవితానికి వాళ్ళే గదా! మెయిన్ బాధ్యత తీసుకోవాల్సింది. సో, ప్రతి జీవుడు భగవంతుడిలో భాగం కావున తన స్థానము ఏంటి అంటే భక్తియుత సేవలో నిమగ్నం అవ్వడమే ఆ స్థానం. ఎందుకంటే ప్రతి జీవుడు భగవంతుడిలో భాగం గాబట్టి.
భగవంతుడిలో భాగమైనప్పుడు భగవంతుడికి సహకరించాలి. భగవంతుడి సేవలో నిమగ్నం అవ్వాలి. అదే అతనికి యాక్చువల్‌గా తనకు వచ్చేటువంటి ఆనందం. ఆత్మ ఆత్మతోనే కలవాలి. ఆత్మ పరమాత్మతోనే కలవాలి. కానీ ఆత్మ ఇంద్రియాలతో కలిస్తే ఇంద్రియాలకి అంతా భౌతికమైంది. లేదా మనసుతో కలిస్తే వేస్ట్. లేదా వస్తువులన్నీ భౌతికమే. వాటితో కలవడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. వస్తువులతోనూ కలిసి ప్రయోజనం ఏముంది? ఎట్లాగైతే ఆయిల్‌తోనే కలుస్తుంది. వాటర్‌తోనే కలుస్తుంది. సో, ఆత్మ మళ్ళీ పరమాత్మలో కలవలితేనే పర్ఫెక్ట్ ఈక్వేషన్ అయ్యి మనకి ఆనందం వస్తుంది. కాబట్టి మనం భగవంతుడిలో భాగం కాబట్టి మనం భగవంతుడి సేవ చేయాలి. లేదా భగవంతుడికి సంబంధించిన కార్యంలో నిమగ్నం అవ్వాలి. సో, ఆత్మసాక్షాత్కారం అంటేనే ఎప్పటికీ మనం గుర్తెరగాలన్నమాట. నేను కృష్ణ సేవకుడున్నప్పుడు కృష్ణుడి సేవ సీరియస్‌గా తీసుకోవాలి. ఒక కమిట్మెంట్‌తో తీసుకోవాలి. ఆ సేవ నాకొచ్చింది కాబట్టి నేనే చెయ్యాలి అనే అంత దృక్పథంతో ఉంటేనే మనం దీంట్లోకి దీంట్లో మనం ఎదగలుగుతాం అన్నమాట. కానీ మనకి ఆహ్, ఒక టేక్ ఇట్ ఈజీ యాటిట్యూడ్ ఉందనుకోండి. మళ్ళీ చూసుకోవచ్చు తర్వాత చూద్దాంలే అనుకోండి. నిజంగా మనం గొప్ప గొప్ప అవకాశాలు మన చేతులారా మనమే పోగొట్టేసుకున్నాం. మన హృదయం క్లీన్ చేసుకునే అవకాశం మనం పోగొట్టుకున్నట్టే అన్నమాట. 29వ శ్లోకంలోకి వెళ్తాం. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శినః. నిజమైన యోగి నన్ను సకల జీవుల్లోనూ అలాగే నాలో ప్రతి జీవుడిని చూస్తాడు. ఆత్మదర్శి అయిన వాడు దేవదేవుడైన నన్ను నిజానికి సర్వత్రా దర్శిస్తాడు. సో యోగి అందరి జీవుల్లోనూ పరమాత్మను చూడగలుగుతాడు. పరమాత్ముల్లో అందరిని చూడగలుగుతాడు. కానీ ఇక్కడ నేను చెప్పినట్టుగా ఇందాక ప్రభుపాదుల వారు ఇక్కడ నన్ను అనే డైరెక్ట్ గా కృష్ణుడే నన్ను అని చెప్పినట్టు ఎస్ ఇక్కడ నన్ను అంటే పరమాత్ముడు కూడా కృష్ణుడే. కానీ అక్కడ శ్లోకంలో అహం మమ ఆ పదాలు లేవు. కానీ నెక్స్ట్ 30వ శ్లోకంలో వస్తుంది అది. కానీ ప్రభుపాదుల వారు ముందు నుంచే మనల్ని ప్రిపేర్ చేస్తాడు అన్నమాట. మనం కృష్ణుడికి అంకితం అవ్వాలి. ఎందుకంటే యోగులుగా ఇవాళ మన అష్టాంగ యోగులుగా మన పరమాత్మని ధ్యానం చేయలేము మనం. మనకి అంత మనంత శక్తులు లేవు ఈరోజు. అంత సామర్థ్యం లేదు మనకి ఈరోజు. మనల్ని సకల సగటు భక్తుడిగా మనల్ని దృష్టిలో పెట్టుకొని చాలా ఈజీగా మనం భగవంతుడి సేవలో మన ఇంద్రియాలతో భౌతిక ఇంద్రియాలతో మనం చాలా చక్కగా ఈజీగా మనం దాంట్లో ఇమడవచ్చు అనేటువంటి భావంలోనే ప్రభుపాదుల వారు ఇక్కడ కృష్ణుడిని మెయిన్ పర్సన్ గా పెట్టేశాడు. పరమాత్ముడు గాని పెట్టలే ఇక్కడ. సో భావన ఎక్స్ప్లెయిన్ చేయడం మాత్రం భావన చెప్పడం మాత్రం డైరెక్ట్ గా కృష్ణుడు భగవానుడి మీద పెట్టడం అన్నట్టుగా వచ్చేసింది. భగవాన్ని దర్శించుకుంటే అందరిని దర్శించుకున్నట్టే అన్నట్టుగా వచ్చేసింది. కానీ యాక్చువల్ గా యోగి పరమాత్మ మీద తన దృష్టిని పెడతాడు. కానీ పరమాత్మను చూడగలిగితే దర్శించిన వాడికి అందరిలోనూ పరమాత్మను చూడగలుగుతాడు. ఎస్ నాలో ఉన్నప్పుడు ప్రతి జీవిలో కూడా ఉంటాడు కదా. అలాగే పరమాత్ముడిలో అందరిని చూడగలుగుతాడు. పైగా అందరు అన్ని ఎడల చూడగలుగుతాడు యోగి. కాబట్టి రాబోయే 2 శ్లోకాలు పరమాత్మ గురించి వివరించి ఉన్నది. సో ఇప్పుడు దాకా ఆత్మ గురించి మాట్లాడుకున్నాం. ఇంక మీదట పరమాత్మ గురించి మాట్లాడుకున్నాం. సమాధి స్థితిలోని యోగి పరమాత్ముడి అందరి హృదయంలో నివసిస్తాడని గ్రహిస్తాడు. పరమాత్ముడు అందరి జీవులకు ఆశ్రయం అందిస్తాడు అని అర్థం చేసుకుంటాడు. అందరికీ షెల్టర్ ఇచ్చేవాడు దేవాదేవుడే అంటే పరమాత్ముడే. ఇక్కడ అందరి హృదయంలో నివసిస్తాడు. అందరినీ కాపాడేవాడు. ప్రతి ఒక్కరూ భగవంతుడిని పరమాత్ముని ఆశ్రయించకపోతే అతని జీవితం వ్యర్థమైపోతుంది. కాబట్టి పరమాత్ముడు అందరి హృదయం నుండి ఏం చేస్తాడు?
పరమాత్మ అందరినీ సమంగా చూసుకుంటాడు, కానీ కర్మానుసారంగా వారికి శరీరాలు వస్తాయి. సో ఇక్కడ పరమాత్మ రోల్ ఏం లేదు. మనకి రకరకాల శరీరాలు రావడానికి, రకరకాల పరిస్థితులు రావడానికి పరమాత్ముడు ఏమాత్రం కారణం కాదు. అతను సమంగా చూసుకుంటాడు అందరినీ. అంటే అందరికీ సిస్టమ్ వర్తించేలాగా చూస్తాడు. సిస్టమ్ అందరి మీద వర్తిస్తుంది. అందరికీ భగవంతుడు ఛాన్స్ ఇస్తున్నాడు. ఒకవేళ మనకి ఒక జన్మలో మనం పాపాలు చేసినా, పుణ్యాలు చేసినా మనకి మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తున్నాడు దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి. అది అందరినీ సమానంగా చూస్తున్నాడు భగవంతుడు. వందల మందిని చంపేసిన టెర్రరిస్టులకి మళ్ళీ అవకాశం ఇస్తున్నాడు. అలాగే పుణ్యం మాత్రమే చేసుకొని ఇంకా అతను వైకుంఠం వెళ్ళలేకపోతే అతనికి అవకాశం ఇస్తున్నాడు. అంటే సమంగా చూస్తున్నాడు అందరినీ. అంటే నాస్తికవాదుల్ని సమంగా చూస్తున్నాడు, ఆస్తికవాదుల్ని సమానంగా చూస్తున్నాడు. ఏది సిస్టమ్ నెరవేర్చడంలో. ఇక్కడ ఎక్కడ కూడా ఎవరిని కూడా ఎవరిని కూడా దాన్ని ఏమంటారు, కొంతమందిని పాక్షికంగా చూసుకోవడం అట్లా ఏం లేదు ఇక్కడ. ఉదాహరణకి ఇప్పుడు మనం అబ్రహమిక్ రిలీజియన్స్ లోకి వెళ్తే, అదే ఇప్పుడు ఇస్లాము లేదా క్రిస్టియానిటీలోకి వెళ్తే అక్కడ వాళ్ళు చెప్పే సిద్ధాంతం ఏంది? ఒకటే లైఫ్, ఈ లైఫ్ లో మనం పుణ్యం చేసుకుంటే మనం భగవంతు జన్నత్ లేదా భగవంతు రాజ్యంలోకి వెళ్తాం, పాపం చేసుకుంటే అతను నరకానికి వెళ్తాం. అంతే, శాశ్వతంగా ఇంకా ఒకరు నరకంలోనే ఉండేది. ఇంకా అతను ఒకరేమో బాగా చేసుకుంటే శాశ్వతంగా అతను జన్నత్కి వెళ్ళిపోతాడు, లేదా భగవంతు రాజ్యానికి వెళ్ళిపోతాడు. అప్పుడు భగవంతు నిజంగా అన్యాయం చేసినట్టు. అప్పుడు సమంగా చూసినట్టు కాదు. ఎందుకంటే కొంతమందికి అలాంటి మతాలు పుట్టే అవకాశం ఉంది. మరి అలాంటి మతాలు పుట్టని వ్యక్తులు ఉంటే మరి వాళ్ళ పరిస్థితి ఏంటప్పుడు? కొంతమంది పుట్టంగా చనిపోతారు. పుట్టంగా చనిపోయిన వాళ్ళు ఎటువంటి పాపం లేదు కాబట్టి వాళ్ళు జన్నతికి వెళ్ళిపోతే పాపం 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఇక్కడ బతికి అది కూడా ఎన్నో అష్ట కష్టాలతో బతికిన వ్యక్తి మళ్ళీ అతను దాన్ని ఒకవేళ తప్పు చేసి మళ్ళీ అతను నరకానికి పోతే అప్పుడు ఒక వ్యక్తిని కావాలని పురుట్లోనే చంపేసే పరిస్థితిలో, లేకపోతే ఒక 2-3 సంవత్సరాలు అప్పుడే చంపించేసి ఒక వ్యక్తిని 78 సంవత్సరాలు బతికించినట్లయితే అప్పుడు ఆ పిల్లవాడిని ఫేవర్ చేసినట్టు కదా. అప్పుడు పెద్ద ఆయనకి అన్యాయం చేసినట్టు. కానీ వాళ్ళ సిద్ధాంతం ఇలా చెప్పినప్పుడు అప్పుడు భగవంతుడు ఎక్కడ వాళ్ళ సంబంధం చూడడం లే, అది మనకి క్లియర్ అయిపోతుంది. కానీ అట్లా కాదనమాట. యాక్చువల్ గా మనకి ఇక్కడ పరమాత్ముడు డిస్క్రిప్షన్ మనకి క్లియర్ గా ఉంది. అందరి సమానం చూస్తాడు, అందరికి అవకాశం ఇస్తాడు. ఎవరైనా సరే సిన్సియర్ గా సీరియస్ గా నేను నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను ఆయన అంటే మాత్రం వాళ్ళకి స్పెషల్ అటెన్షన్ ఇస్తారు. వాళ్ళకి స్పెషల్ అటెన్షన్ ఇచ్చి వాళ్ళని తన వద్దకు చేర్చుకుంటాడు. కానీ వాళ్ళకి వచ్చిన పరిస్థితులు మాత్రం ఆయన కారణం కాదు. అంటే వ్యవస్థ సృష్టించాడు, అందరికీ సమంగా వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి వాళ్ళకి పాప పుణ్యాలు రావాలని ఎవరు చేసింది వాళ్ళకి వస్తుంది. దాన్ని బట్టి వాళ్ళ శరీరాలు వస్తాయి వాళ్ళకి. కానీ ఆయన బలవంతంగా ఈయనకి శరీరం ఇవ్వాలి, ఇతనికి ఎటువంటి లోపం పెట్టాలని భగవంతుడు ఎప్పుడు పెట్టలేదు. ఎందుకంటే ఆయన అందరినీ సమంగానే చూస్తాడు. యాక్చువల్ భగవంతుడు అత్యున్నతమైనటువంటి తటస్థుడు, న్యూట్రల్, సుప్రీం న్యూట్రల్ అనమాట ఆయన. ఎగ్జాక్ట్ గా ఎవరిని చూస్తాడు. సో 9వ అధ్యాయం 9వ శ్లోకంలో సమ్మోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియ ఏ భజంతి తూ మాం భక్త్యా సర్వం మయి తేషుతాం అంటాడు. అంటే నాకు అందరి పట్ల, నాకు ఎవరి పట్ల ప్రేమ లేదు, అట్లా నాకు ఎవరి పట్ల ద్వేషం లేదు. బట్ ఎవరైనా నన్ను కానీ భజించినట్లయితే నేను వాళ్ళకి స్నేహితుడిగా ఉంటాను అంటున్నాడు. అంటే తటస్థుడిగా ఉన్నాడు. సో ఎవరైనా ఆయన భక్తుడు అవ్వచ్చు, అందరికీ అవకాశం ఇస్తాడు. కొంచెం తెలివి అర్థం చేసుకొని అబ్బా ఇతను కానీ మనం భక్తి చేసుకుంటే ఇతను నాకు మిత్రుడుగా ఉంటాడంట. అలాంటప్పుడు నేను శాశ్వతంగా భజన ఎందుకు చేయకూడదు అని కొద్దిగా తెలివితేటలు మనం ఉపయోగిస్తే అతను శాశ్వత మిత్రుడిగా ఇప్పటికే ఉంటాడు. కాబట్టి ఎవరైనా అప్రోచ్ అవ్వచ్చు ఆయన్ని, ఎవరైనా ఆయన దగ్గర రావచ్చు. అయిన వాళ్ళు, ఉన్నవాళ్ళు, కాని వాళ్ళు, నీచ కులాలు, ఉన్నత కులాలు అసలు సంబంధం లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఇది జీవన్ముక్తుడి బ్రహ్మన్ అనుభవం. అంటే అందరిలో మరియు అందరినీ కృష్ణుడి అంశంగాను శక్తిగాను చూస్తాడు. సో జీవన్ముక్తుడు అంటే ఎవరు? పరమాత్మ సాక్షాత్కారం పొందినవాడు లేదా ఆత్మ సాక్షాత్కారం పొందినవాడు జీవన్ముక్తుడు.
శరీరంలో ఉన్నాడు, కానీ శరీరం అనే భావన లేదు అతనికి. అతను అందరిలోనూ పరమాత్మను చూడగలుగుతాడు. అందరినీ కృష్ణుడు సేవకుడుగా చూడగలుగుతాడు. కృష్ణుడు అంశాలుగా చూడగలుగుతాడు. అతను నిజమైనటువంటి పరిపూర్ణ స్థితిలో ఉన్నటువంటి యోగి అన్నమాట. లేదా పరిపూర్ణ స్థితిలో ఉన్నటువంటి భక్తుడు. ఒక విధంగా చెప్పాలంటే కృష్ణుడిలో ఉన్న వ్యక్తి ఒక పరిపూర్ణ యోగి అని చెప్పొచ్చు. ఎందుకంటే తనకి తను అందరిలోనూ కృష్ణుడు గాంచగలుగుతాడు. ప్రతి ఒక్కరిని కృష్ణుడు అంశంగా చూస్తాడు. ఒక పందిని చూసినా, కుక్కని చూసినా చూడగలిగిన వ్యక్తి ఒక పరిపూర్ణ యోగి. ఒక కృష్ణ వ్యక్తి మాత్రమే ఆ విధంగా అటువంటి అవకాశాన్ని లేదా ఆ స్థితికి వెళ్ళగలుగుతాడు అనమాట. సో 18వ అధ్యాయం 61వ శ్లోకంలో కృష్ణుడు అంటాడు అనమాట, నేను శరీరాలన్నీ యంత్రాలైనప్పుడు ఆ యంత్రాల్లో నడిపించేటువంటి డ్రైవర్ని ఆ పరమాత్ముని నేనే అంటాడు అనమాట. హృదయేషే అర్జున తిష్టతి. సో అందరి హృదయాల్లో నేను పరమాత్మ తిష్ట వేసి ఉన్నాను. బ్రహ్మయన్ సర్వభూతానం హృదయేషే అర్జున తిష్టతి అంటాడు. శరీరాలు యంత్రాల కింద చెప్తే యంత్రాలైతే ఆ యంత్రాలతో బ్రహ్మయన్ సర్వభూతానం అన్ని జీవరాశులు అన్ని తిరుగుతా ఉన్నాయి అన్నమాట. అనేక లోకాలు తిరుగుతా ఉన్నాయి. అనేక జన్మల రూపాల్లో అనేక రకాలుగా తిరుగుతా ఉన్నాయి. కానీ నేను ఆ యంత్రంలో నేను ఒక పరమాత్ముడిగా నేను తిష్ట వేసి ఉన్నాను అంటున్నాడు అందరిలోనూ. సో కృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు అనమాట అన్నమాట. నన్ను ఇంకా పరమాత్ముడు నేనే ఆ పరమాత్ముడిని ఎవరు గుర్తించలేకపోతున్నారు. కానీ ఆ పరమాత్ముడు నేనే అయ్యి ఉండి సకల జీవరాశులు వాళ్ళు అనేక లోకాలు తిరుగుతా ఉన్నారు. వాళ్ళ యొక్క జన్మతః వాళ్ళ కర్మానుసారంగా బట్ అందరిలో ఉన్న డ్రైవర్ని ఆ పరమాత్ముని నేనే తిష్ఠించి కూర్చున్నాను అక్కడ అని చెప్తున్నాడు. కాబట్టి ఒకసారి పరమాత్మ సాక్షాత్కారం అంటే ఆయన పరమాత్మ కృష్ణుడు వేరు అనుకోవాలండి. కృష్ణుడే పరమాత్మ. కాబట్టి యోగులు ఇంకా ఆ స్థితిని ఇంకా ఆ పరమాత్ముడే కృష్ణుడు అనే స్థితికి ఇంకా యోగులు అర్థం చేసుకోవాలి. బట్ భక్తుడికి తెలుసు, భక్తుడికి క్లియర్ గా తెలుసు అనమాట. పరమాత్ముడన్నా బ్రహ్మనన్నా కృష్ణుడే అని వాళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే అతను పూర్తి స్థాయిలో అతను పరిపూర్ణ స్థితికి వచ్చేసాడు. కానీ జ్ఞానులు యోగులు ఇంకా మార్గంలోనే ఉండారు. వాళ్ళు ఒక్కొక్క స్టేజ్ దాటుకుంటూ వస్తున్నారు. అల్టిమేట్ గా వాళ్ళు కూడా భగవాన్ స్టేజ్కి రావాలి, వస్తారు కూడా. కానీ ఇంకా కొన్ని జన్మలు పట్టొచ్చు. ఎప్పుడైతే వాళ్ళకి ఒక శుద్ధ భక్తులు కానీ వాళ్ళకి కానీ వాళ్ళ సంబంధంలో కానీ రాగలిగితే ఆ సాంగత్యంలో కానీ రాగలిగితే డెఫినెట్ గా వాళ్ళు కూడా భక్తులు అయిపోతారు. పరమాత్ముడు దివ్యుడు ఏ శరీరంలో ఉన్నప్పటికీ భౌతిక కల్మషం అంటదు. ఆత్మ దీంట్లోనే ఉంది శరీరంలో, పరమాత్ముడు దీంట్లోనే ఉన్నాడు. కానీ ఆత్మ శరీరంలో భౌతిక సంపర్కంలోకి వచ్చేస్తుంది, లేదా భౌతిక కల్మషాలు అంటుకుంటూ ఉంది ఆత్మకి. కానీ పరమాత్ముడు దీంట్లోనే ఉన్నాడు, కానీ అతను భౌతిక కల్మషాలు అతను అంటుకో, అతను కల్మషాలు అతను అంటుకో. సో పరమాత్ముడికి ఆత్మకి అదే తేడా అనమాట. ఆత్మ చాలా సులభంగా భౌతిక కల్మషాలకి అంటుకునేటట్టు ఆ ప్రభావంలోకి వెళ్ళగలుగుతుంది. కానీ పరమాత్మ ఎట్టి పరిస్థితుల్లో కూడా భౌతిక సంపర్కంలోకి పోడు, ఆ కల్మషాలు అసలు అంటాం అనమాట. సో పరమాత్ముడు ఎంత తటస్థుడు నేను చెప్పేమన్నా మనం ఎంత తటస్థుడు అంటే నమ్మేవారు నమ్మని వారు హృదయంలో కూడా ఉంటారు. నమ్మకపోయినా భగవంతుడు అక్కడే ఉంటాడు, తెలియకపోయినా భగవంతుడు ఉంటాడు. ఒక చీమకి ఒక దోమకి ఏం తెలుస్తుంది వాళ్ళ పరమాత్ముడు ఉన్నాడని. కానీ ప్రతి జీవరాశిలో భగవంతుడు ఉండి వాళ్ళని గైడ్ చేస్తున్నాడు, వాళ్ళని నడిపిస్తున్నాడు. కానీ కృష్ణ చైతన్య వ్యక్తి మాత్రమే అవి గాంచగలరు. ఎస్, నమ్మే వారిలో ఉన్నాడు, నమ్మని వారిలో ఉన్నాడు. అసలు మానవ జన్మ ఎత్తనటువంటి అనేక జీవరాశుల్లో, ఈవెన్ పేడలో పురుగులో కూడా పరమాత్ముడు ఉన్నాడు, అది కూడా కృష్ణుడు అంశమే అని గుర్తించగలుగుతాడు. అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి వస్తువులు లేదా ప్రకృతి అంతా కూడా ఆయన యొక్క శక్తే అని చెప్పేసి గుర్తించగలుగుతాడు. తల్లి ఎట్లాగైతే తన అందరి పిల్లలకి తటస్థంగా ఉండగలుగుతుందో, ఈక్వల్ గా ప్రేమించగలుగుతుందో,
పిల్లల్లో తేడా ఉండొచ్చు, పిల్లల్లో ప్రవర్తించే విధానం తేడా ఉండొచ్చు, కానీ తల్లిదండ్రులు మాత్రం తటస్థంగానే ఉంటారు. ఒకరు వాళ్ళ మాట వింటుండొచ్చు, ఒక బిడ్డ వాళ్ళ మాట వింటుండొచ్చు, ఒక బిడ్డ వాళ్ళ మాట వినకపోతుండొచ్చు. బట్ పండగొస్తే ఇద్దరికి బట్టలు తీసిస్తారు. వంట చేస్తే ఇద్దరికి సమానంగానే పెడతారు. బట్ ఒకరు ఒక విధంగా ప్రవర్తించొచ్చు, ఒకరు ఇంకో విధంగా ప్రవర్తించొచ్చు. అలాగే దేవదేవుడు కూడా అంతే. రాక్షసులకైనా, భక్తులకైనా ఒకే విధంగా చూసుకుంటాడు. నాస్తికులైనా, ఆస్తికులైనా ఒకే విధంగా చూసుకుంటాడు. అందరికీ అన్ని వనరులు చేకూరుస్తాడు. ఈరోజు నాస్తికుడు నన్ను నమ్మలేదు కాబట్టి వెంటనే అతని యొక్క వనరులను నేను కట్ చేసేస్తున్నాను అని గాని కృష్ణుడు గాని తెలుసు అని గాని అనుంటే ఈరోజు పరిస్థితి ఎట్లా ఉండేది? మీరనొచ్చు, అలా గాని ఆయన గాని కట్ చేస్తే ఖచ్చితంగా నాస్తికుడు కూడా ఆస్తికుడు అయిపోతాడు గదా! అప్పుడు అతను కూడా భయంతో అతను కూడా భక్తిలోకి వస్తాడు. కానీ కృష్ణుడికి ఆ భయం ఇష్టం లేదు. అలా భయపెట్టి ఒకరిని నియంత్రించి, ఒకరి మీద పగబట్టి, శాడిస్ట్ లాగా నువ్వు నన్ను నమ్మకపోతే నేను నీకు ఇవన్నీ కట్ చేసి పడేస్తానని అలాగ బెదిరించే వ్యక్తి కాదు. అలాగా మనకి ఏ స్టేట్మెంట్స్ కూడా ఇక్కడ లేవు మనకి భగవద్గీతలో. కానీ వేరే మత గ్రంథాల్లో ఈ స్టేట్మెంట్స్ ఉన్నాయి. నేను చెప్పింది వినకపోతే, నేను చెప్పినట్టు చేయకపోతే నీకు ఎట్లా ఉంటది, అట్లా ఉంటది, అలా జరుగుతది, ఇలా జరుగుతదని అక్కడ చెప్పబడింది. అఫ్‌కోర్స్ అక్కడున్న కాలమాన పరిస్థితుల్లో, అక్కడ ఉన్న వ్యక్తులను బట్టి అలాంటి స్టేట్మెంట్ రావాల్సొచ్చింది. కానీ మనకి అట్లా గాదు. భగవంతుడు భగవంతుడిని మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి ఆయన తాపత్రయం అన్నమాట. మనం ఆయన అర్థం చేసుకోవాలని. ఇప్పుడు మనం ఎంత బాగా కృష్ణుని మనం అర్థం చేసుకోగలిగితే, మనం అంత బాగా ఆయనకి సహకరిస్తామన్నమాట. అంత బాగా ఆయన్ని మనం ప్రేమిస్తాం. నిజంగా మన కృష్ణుడి గుణాలుగా మనకు గాని అర్థమైతే, కృష్ణుడు యొక్క హృదయం గాని మనకు గాని అర్థమైతే, మనం డెఫినెట్‌గా కృష్ణుడిని ప్రేమించకుండా మనం ఉండలేము. కృష్ణుడిని వదిలి మనం ఉండలేము. కృష్ణుడిని తలుచుకోకుండా మనం ఉండలేము మనం అసలు. అంటే నిజంగా మనం ఆ స్థితికి ఆయనకి మనం అంత అనుబంధం ఏర్పడిపోతుంది మనకు. మనం నిజంగా గాని ఆయన గాని మనం గాని ఆయనని అర్థం చేసుకోగలిగితే. ఈ కృష్ణ కథ ఎందుకు అనంటే ఆయన అర్థం చేసుకోవడానికే కృష్ణ కథ ఉండేది. సో మనం చెప్పేటువంటి భగవద్గీత, భాగవతం క్లాసులు ఇది గూడా ఒక సబ్జెక్ట్స్ లాగా అనుకుంటే స్కూల్లో లేదా కాలేజీలో ఇది ఒక సబ్జెక్ట్స్ ఇవి గూడా అనుకుంటే మనకి భారంగా ఉంటది. లేదు, ఇది నాకొక అవకాశం నేను కృష్ణుడికి ఇంకా అర్థం చేసుకోవడానికి, కృష్ణుడి యొక్క హృదయం అర్థం చేసుకోవడానికి ఇదొక అవకాశం నాకు. ప్రభుపాద వారి హృదయం అర్థం చేసుకోవడానికి, ప్రభుపాదుల వారి యొక్క దయని నేను అర్థం చేసుకోవడానికి నాకు ఇదొక అవకాశం అని అనుకుంటే మాత్రం మనం ఏది మిస్ చేయలేం. మిస్ కాము కూడా. దీనివల్ల నాకేం ప్రయోజనం? నాకిది ఎట్లా నాకేం అర్థం కావట్లేదు. దీనివల్ల నేను సంపాదించుకునే నా సమయం నా టైం పోతా ఉంది. లేకపోతే నాకు నచ్చిన వాళ్ళు, నాకు ఇష్టమైన వాళ్ళు, నాకు ప్రేమించే వాళ్ళని కలుసుకునే అవకాశం లేకుండా పోయింది అని మనం భౌతిక సంబంధంలో గాని మనం చూసామనుకోండి. డెఫినిట్‌గా మన కృష్ణుడి యొక్క ఔన్నత్యము, కృష్ణుడి యొక్క ఉదార స్వభావం, కృష్ణుడి యొక్క హృదయం మనకు అర్థం కానప్పుడు డెఫినిట్‌గా మనం ఆయన గురించి మనం ఏం చేసినా మనకు భారం అనిపిస్తుంది. కాబట్టి అంతర్గతంగా ఆత్మ ఆయన అంశము, బాహ్యంగా స్థూల సుఖ శరీరాలు ఆయన శక్తులే. 2 ఆయనవే. అంతర్గతంగా ఆత్మ ఆయన అంశమే. ఆయన ఉన్నత శక్తి నుంచి వచ్చింది ఆత్మ. అలాగే స్థూల శరీరం, సూక్ష్మ శరీరము. ఈ 2 ఇచ్చింది ఎవరు? ఆయనే మళ్ళీ. అది ఒక నాసిరక శక్తి నుంచి వస్తుంది. ఇన్ఫీరియర్ ఎనర్జీ నుంచి వస్తుంది. ఒకటేమో సుపీరియర్ ఎనర్జీ, ఆత్మ సుపీరియర్ ఎనర్జీ నుంచి వస్తుంది. స్థూల సూక్ష్మ శరీరాలు ఆయన యొక్క ఇన్ఫీరియర్ ఎనర్జీ నుంచి వస్తుంది. మొత్తానికి 2 ఇచ్చింది ఆయనే అయినప్పుడు మరి యాక్చువల్‌గా మనం ఆయనకి సేవ చేయాలి గదా! కానీ మనకేంటి, మనం జనరల్‌గా మనం ఏమనుకుంటామంటే, నాకు ఇచ్చిన తల్లిదండ్రులు గదా! వాళ్ళ రక్త మాంసాల నుంచి కదా నేను తయారయింది. వాళ్ళు లేకపోతే ఈరోజు నేను భూమి మీద లేను గదా! కాబట్టి నా టాప్ ప్రయారిటీ వచ్చేసి మా తల్లిదండ్రుల్ని సేఫ్ చేయడం, మా తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవడం, మా తల్లిదండ్రుల కోసం నా జీవితం అంకితం చేయడము. దట్ ఈస్ మై టాప్ ప్రయారిటీ అన్న భావనలో ఉన్నారు. యెస్, నో డౌట్. అది ఖచ్చితంగా గూడా అలాంటిది మంచిదే. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కృష్ణుడు కూడా కృతజ్ఞతా భావంతో ఉండమంటారు. అంటే తల్లి, తండ్రి యొక్క సేవల్ని ఖచ్చితంగా గుర్తించమన్నారు. కానీ
నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ కృష్ణుని మర్చిపోయే విధంగా కాదు. ఎందుకంటే ఈరోజు ఆ కణాలు లేదా గర్భంలో ఆ వాతావరణం ఆ రోజు మనం బయటపడంగానే ఆ పాలు ఏర్పాటు చేసింది ఎవరు? ఎందుకంటే శరీరం ఏర్పడేది ఆయన యొక్క ఇన్ఫీరియర్ ఎనర్జీతో. కానీ మనం దాంట్లో ఆ గర్భంలోకి వెళ్ళింది, ఆత్మగా ఆయన గర్భంలోకి వెళ్ళింది, అది కూడా మళ్ళీ ఎవరి శక్తి? మళ్ళీ అది కృష్ణుడిది. తల్లిదండ్రులు కేవలం ఒక మీడియం మాత్రమే. ఒక మీడియం, ఒక మధ్యస్థంగా ఉంటారు వాళ్ళు. వాళ్ళు అల్టిమేట్ కాజ్ వాళ్ళు కాదు. మనం రావడానికి కారణం తల్లిదండ్రులు వచ్చి ఇంటర్మీడియట్ కాజ్ అన్నమాట. ఒక మధ్యంతర కారణం వాళ్ళు. బట్ అన్ని కారణాలకు కారణం ఎవరు? కృష్ణుడు. సో తల్లిదండ్రులు చూసుకోవడం, మన బిడ్డలు చూసుకోవడం, లేదా మన మన తోటి వాళ్ళు చూసుకోవడం అది తప్పు కాదనమాట. కానీ కృష్ణుడిని మర్చిపోయి, కృష్ణుడికి ఏమాత్రం గుర్తించక, మనం గాని ఇలాంటి పరిస్థితులకు నిమగ్నం అయినప్పుడే మనం నాస్తికులుగా తయారయ్యేది. ఇప్పుడు కృష్ణుడిని చూసుకుంటూ కృష్ణుడికి చేసుకుంటూ మన పెద్ద తల్లులు చేసుకోవచ్చు కదా. కృష్ణుడికి చేసుకుంటూ మన బిడ్డలు చేసుకోవచ్చు కదా. కృష్ణుడికి చేసుకుంటూ మనం బంధువులు చేసుకోవచ్చు కదా. కృష్ణుడికి చేసుకుంటూ మన ఉద్యోగాలు, వ్యాపారాలు మనం చేయొచ్చు కదా. ఎందుకంటే మనం కృష్ణుడు చెందిన వాళ్ళం. ప్రతిదీ కృష్ణుడిదే. ఇక్కడ ఇవాళ గాలి, ఇవాళ మనం పీల్చగలుగుతున్నది కృష్ణుడిది. ప్రతిదీ కృష్ణుడిదే. కానీ మనం కృష్ణుడిని అన్ని విధాలుగా మర్చిపోయడానికి ప్రయత్నిస్తాం. మనకి అవకాశాలు ఉన్నా కూడా, కృష్ణుడి సేవ చేసిన అవకాశం ఉన్నా, కృష్ణుడికి దర్శనం చేసుకోవడం మనకి అవకాశం ఉన్నా, కృష్ణ కథ వినడానికి అవకాశం ఉన్నా సరే మనం చాలా తేలిగ్గాను టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాం. కానీ ఆయన హృదయంగా మనకు కానీ అర్థమైందంటే మనం ప్రేమించకుండా ఉండలేము. మన హృదయంగా అర్థమైపోతే మాత్రం మనం చేసేది అసలు ఏమీ లేదో మనకి అర్థమైపోతుంది. నేను ఇంకెంత చేయాలి నేను అని అనుకుంటా ఉన్నాం. మనకి అర్థం కానంత వరకే అన్నమాట మనం మిగతా అన్ని పనులు నిమగ్నం అవుతుంటాం. ఒక్కసారి అర్థమైందంటే మాత్రం కృష్ణుని వదలలేము మనం. సో జీవుడుగా ఉన్నత శక్తికి చెందినప్పటికీ నాసీ రకమైన భౌతిక శక్తులతో బంధింపబడింది. ఆత్మ ఉన్నత శక్తి చెందినప్పటికీ కూడా నాసీ రకమైన భౌతిక శక్తులతో బంధింపబడింది. ఇది ఆల్రెడీ మనం సెకండ్ చాప్టర్ లో మనకి ఎలాబరేట్ గా ఇది చర్చించుకున్నాం. ఒక విధంగా చెప్పాలంటే జీవుడు భగవంతుడి శక్తుల్లోనే ఉన్నారు. జీవుడు ఎవరు? భగవంతుడి శక్తుల్లోనే ఉన్నాం మనం. భగవంతుడు దాటి మనం జీవించలేం. మనకి ఎగ్జిస్టెన్స్ లేదు ఇక్కడ. ఇంత పెద్ద చెట్టు ఉందండి. ఇంత పెద్ద చెట్టు ఉంది. కొమ్మలు, రెమ్మలు, ఆకులు అన్ని కూడా ఆ పెద్ద చెట్టుకి అంటిపెట్టుకొని ఉంటే, లేదా ఆ చెట్టులో భాగం అయితేనే, ఒక చెప్పాలంటే ఆ కొమ్మలు, రెమ్మలని కూడా చెట్టులోని శక్తులలో నుంచి ఉత్పన్నమైనవి ఆ భాగాలన్నీ కూడా. ఒకసారి ఆ ఆకులు కానీ లేదా ఆ కొమ్మలు కానీ చెట్టు నుంచి విడిపోతే ఏమవుతుంది? ఖచ్చితంగా ఎండిపోతుంది. దానికి ఇంకా ఎగ్జిస్టెన్స్ లేదు. దానికి ఇంకా ఉనికి లేదు ఇంకా. అలాగే జీవుడు కూడా భగవంతుడి శక్తుల్లో భాగమే ఈయన. సో భగవంతుడి శక్తి గాని దాటాడు అని అంటే అతను నిర్జీవం అయిపోతాడు. అతనికి ఉనికి లేదు ఇంకా. అది కృష్ణ చైతన్యంలో ఉన్న వ్యక్తి అన్ని పరిస్థితుల్లో జీవుడిని కృష్ణుడి సేవకుడిగానే చూస్తాడు. కృష్ణ చైతన్య వ్యక్తి ఏం చూస్తాడు? రేపు బాబు కృష్ణుడు సేవ చేయాల్సిన వాడు చూడు, ఆ ఉద్యోగాలు చేసుకుంటే ఎంత ఇబ్బంది పడతాడు చూడు. కృష్ణుడు సేవ చేసుకోవాలనుకున్నవాడు చూడు, పోయి వ్యాపారాల్లో పోయి అదేదో సంపాదించాలని ఎన్ని రకాల మోసాలు నిమగ్నమైనాడు చూడు. కృష్ణముఖుడు అవ్వాల్సిన వ్యక్తి, కృష్ణుడు సేవ చేసుకున్న వ్యక్తి చూడు, రాత్రి బవళ్ళు కష్టపడి ఐఏఎస్లు, ఐపీఎస్లు అయ్యి అనవసరంగా ఎన్నెన్నో బాధలు పడుతున్నాడు చూడ. ఆ విధంగా చూసాడు అన్నమాట ప్రతి వ్యక్తిని. మొన్న మేము ఈ టీటీ వర్షిప్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రభుజీ చెప్పారనమాట,
ఇఫ్ ఇఫ్ యూ టేక్ సంబడి యాజ్ బాస్, అంటే మనం కానీ ఇంకెవరినో కానీ మనం బాస్ గా తీసుకుంటే మన కృష్ణుని బాస్ గా తీసుకోలేము మనం. అంటే ఒక ఇంద్రకి ఏం చెప్పారంటే, మనము మనము ఉద్యోగాల్లో ఎవరినో బాస్ గా కానీ మనం తీసుకుంటే గనక మన కృష్ణుడిని బాస్ గా తీసుకోలేము మనం. ఎందుకంటే ఈ బాస్ కి మనం చేసే సేవల్లో మన కృష్ణుడికి సేవ చేసే టైం మనకి ఇంక ఉండదు. మనకి ఇంకా మన కృష్ణుడు ఏమాత్రం మనకు బాస్ మనకు అనిపించదు ఇంకా. సో కృష్ణుడికి చేసుకోగలిగినంత చేయగలిగినంత మనం చేయలేము మనం. మనకి అంత అవకాశం మనకు ఉండదు. సో అందుకే ఆయన ఇఫ్ యూ హ్యావ్ సంబడి యాజ్ బాస్, సో యూ కెన్ కృష్ణ కెనాట్ బికమ్ యువర్ బాస్. కెనాట్ బికమ్ యువర్ బాస్ అంటే అర్థం ఏంటి అని అంటే, ఇక్కడ ఆయనకి సేవ చేసే అవకాశాలు ఉన్నప్పటికీ మనం చెయ్యాలని తెలిసినప్పటికీ కూడా మనం చేయలేము. అంటే ఆ విధంగా మనము కృష్ణుడికి బాస్, మన బాస్ అని తెలిసి కూడా మనం ఏం చేయలేని పరిస్థితిలో మనం వెళ్తాం అన్నమాట. సో భౌతిక శక్తి బలంగా జీవుడు భౌతిక శక్తి బలంగా ఉన్నప్పుడు, జీవుడు ఉన్నప్పుడు ఇంద్రియాలకు సేవ చేస్తాడు. మరియు ఆధ్యాత్మిక శక్తి బలంగా ఉన్నప్పుడు భగవంతుడికి సేవ చేస్తాడు. నిజంగా మనలో భౌతిక సంపర్కంలోకి ఎక్కువ వెళ్ళామనుకోండి, అప్పుడు భౌతిక శక్తి ఎక్కువ మనలో బలం పుంజుకుంటది. అప్పుడు ఇంద్రియాలకు సేవ చేయడం ప్రారంభిస్తాం మనం. అదే మనం ఆధ్యాత్మిక శక్తి బలంగా ఉందనుకోండి మనలో, భగవంతుడికి సేవ చేయాలని మనం ప్రయత్నిస్తాం. ఎట్లయినా భగవంతుడి సేవ వదులుకోకూడదు అనుకుంటాం. సో మన భౌతిక శక్తి ఎప్పుడు బలంగా పెరుగుతుంది? మనం భౌతిక వ్యక్తులతోనూ, భౌతిక విషయాల్లోనూ ఎక్కువ మనంగానే ప్రయాణిస్తే, ఎక్కువ దాంట్లో మనం నిమగ్నం అయితే, ఆటోమేటిక్‌గా భౌతిక శక్తి బలంగా పుంజుకున్నప్పుడు, ఇంకా మనకు కృష్ణుడి వైపు ఆకర్షణ అయ్యేదానికి అవకాశం లేదు ఇంకా. ఇంకా ఆటోమేటిక్‌గా ఇంద్రియాలు ఏం చెప్తే, అక్కడ ఏవి ఆకర్షణగా ఉంటే, ఏదైతే మనకి కృష్ణ భక్తికి, కృష్ణ సాధనకి, మనకి కృష్ణ సేవకు మన దూరం చేసేస్తది. ఆ భౌతిక బలమైన శక్తి మనల్ని దూరం చేసేస్తుంది. అదే మీరు నిరంతరంగా భగవద్గీత చదువుతా ఉండండి, నిరంతరంగా జపం చేస్తా ఉండండి, కృష్ణ కథ వింటా ఉండండి, వచ్చి సేవ చేస్తా ఉండండి. అప్పుడు మనకి ఆధ్యాత్మిక శక్తి బలంగా ఉంది కాబట్టి, మనకు మళ్ళీ మళ్ళీ వచ్చి మళ్ళీ మనం కృష్ణుడికి సేవ చేయాలనేటువంటి లోపల ఆ ఇంట్రెస్ట్ పెరుగుతా వస్తది. కాబట్టి చాయిస్ మనదనమాట. మనకే అర్థమైపోతుంది. మనకెందుకు ఇంట్రెస్ట్ రావట్లేదు కృష్ణ చైతన్యంలో అంటే, బహుశా మనం భౌతికమైనటువంటి సంపర్కంలో ఏదో ఒక రూపంలో మనం సాంగత్యం తీసుకుంటున్నాం. అందుకే మనకి సాధన మీద కావచ్చు, లేకపోతే సేవ మీద కావచ్చు, లేకపోతే మిగతా వాటి మీద కావచ్చు మనకి ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ ఉన్నా కూడా ఎక్కువ సేపు ఉండదు మనకి. ఎందుకంటే భౌతిక శక్తి బలంగా పెరిగితే ఆటోమేటిక్‌గా మనం ఇంద్రియాలు, ఈ మనస్సు చెప్పినట్టుగా పరిగిస్తాం అన్నమాట. సో క్లియర్ ఇండికేషన్ మనకు అర్థమైపోద్ది. మనకి మనమే అనలైజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకు నేను 16 మాలు చేయలేకపోతున్నాను? ఎందుకు నేను 4 నియమాలు పాటించలేకపోతున్నాను? ఎందుకనంటే, సో మనము టాప్ ప్రయారిటీ భౌతిక విషయాలకి ఎక్కువ ఇస్తున్నాం. అందుకే మన వల్ల కావట్లేదు. కాబట్టి అన్ని విధాల ఆ జీవుడు భగవంతుడికే సేవ చేస్తాడు. అన్ని విధాలుగా. అతను జీవుడు గాని నేను భగవంతుడి యొక్క సేవకుడు అనుకుంటే, ఆ స్పృహలో గాని రాగలిగితే అన్ని విధాల భగవంతుడికే సేవ చేస్తాడు. ఎట్లా ఒక విధంగా ఇంకో విధంగా చెప్పాలంటే, ఈ ప్రపంచంలో భౌతికమైన శక్తులు కూడా ఎవరి శక్తులు? ఆయన శక్తులే. కాకపోతే ఆయన నుంచి భిన్నంగా ఉండే శక్తులు అవి. జీవుడు ఐదర్ వాళ్ళకైనా సేవ చేయాలి, లేదా ఆ వస్తువులు భ్రమలైనా పడి వాటికి పూర్తిగా నిమగ్నం అవ్వాలా. అవి కూడా భగవంతుడి యొక్క శక్తులే. ఇటుగాని వచ్చి చూసాడు అనుకోండి, ఇక్కడ పూర్తిగా అర్థం చేసుకొని కృష్ణుడికి డైరెక్ట్‌గా కృష్ణుడు చెప్పినట్టుగా తన జీవితాన్ని కొనసాగించాడు అనుకోండి, అప్పుడు కృష్ణుడు సేవ చేసుకుంటాడు.
ఎందుకంటే భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి అనేక వస్తువులు అన్ని కూడా ఆయన శక్తులే. ఐదర్ చేస్తే వాటికైనా సేవ చేయాలా, అది కూడా ఆయన శక్తులు వచ్చినందే. లేదా ఇటు చూసామనుకోండి, కృష్ణుడి దేవతను నమ్మి కృష్ణుడికి మనం సేవ చేసినా ఒకటే ఇన్ ద సెన్స్ అన్ని పరిస్థితులు సేవకుడే. అంటే మనం ఎప్పుడు బాస్ కాలేము ఇక్కడ. అప్పుడప్పుడు మనం గొప్ప బాగా డబ్బులు సంపాదించి మంచి స్థానాలకు వెళ్ళి, లేదా మనం ఒక సమూహాన్ని మనం లీడ్ చేస్తున్నాం మనం అనుకుంటాం, అబ్బా నేను ఈ సమూహానికి నేను బాస్ ఏమో అనుకుంటున్నాం. సమస్య బాస్ ఎంతకాలం ఉంటామంటే వాళ్ళకి సేవ చేసినంత వరకు మనం బాస్గా ఉండగలుగుతాం. అంటే ఇంచుమించుగా మనం చెప్పాలంటే అతను సేవకుడే. తను ఆ సమూహానికి సేవకుడిగా అతను ఎంత బ్రహ్మాండంగా సేవ చేస్తేనే అతని బాస్గా వాళ్ళు ఒప్పుకుంటారు. కానీ మనం భ్రమలో ఉంటాం అనమాట, నేను బాస్ని, నేను చెప్పినట్టు వీళ్ళు వింటారని. కాదు, మనం ఫస్ట్ వాళ్ళు చెప్పింది మనం వింటేనే మనం చెప్పింది వాళ్ళు వింటారు మనం బాస్గా. ద మూమెంట్ మనం కుదరదు అవ్వదానం అనుకుని ఇమ్మీడియట్గా లాగి పడేస్తారు అట్నే. కాబట్టి సో ప్రభుపాలు అంటారు అనమాట, మనం దున్నపోతు లాంటి వాళ్ళం అంట. ఐదర్ మన కృష్ణుడి సేవలో ఉండి కృష్ణుడికి సేవ చేసుకుంటే మన జీవితం ఇక్కడతో ఆగిపోతుంది, ఇక్కడతో సమాప్తం అయిపోతుంది. పోనీ కాదు నేనేంది నిన్ను మోసేదేంది, నువ్వేంటి నాకు అని దున్నపోతు బయటికి వెళ్ళింది అనుకోండి, ఇంకెవరైనా కానీ దున్నపోతు మీద ఎక్కుతారు. దున్నపోతుని ఎవరు ఎక్కించుకోరు, దున్నపోతు మీద ఎక్కుతారు. సో మనం ఎక్కించుకునేది ఏదో దేవుడిని ఎక్కించుకొని గురువుని ఎక్కించుకోగలిగితే, భక్తుల్ని ఎక్కించుకోగలిగితే మనం మళ్ళీ దున్నపోతు జీవించాల్సిన అవసరం మనకు రాదు. కాబట్టి ఆడైనా ఏడైనా మన సేవకుడే. కానీ బాస్ అనే భ్రమలో అక్కడ బతుకుతుంటాం అంతే. ఇక్కడ నిజ స్వరూపం బయటపడి నేను కాదు, నేను బాసు, కృష్ణుడు బాసు అని మనకు తెలిసిపోతుంది. అంతే తేడా. సో జీవుడిగా నేను ఈ భౌతిక ప్రపంచంలో నేను ఇన్సిగ్నిఫికెంట్. సో అనువైన మనము అనంతమైన భగవంతుడి పొజిషన్ మనం తీసుకోగలుగుతామా? తీసుకోలేము. బెటర్ మనం అణువుగా అర్థం చేసుకొని అణువు ఏం చేయాలో ఆ పనులే చేయాలి. అణువు ఏం చేయగలిగితే అది చేస్తే మనం మన స్థితిలో మనం హాయిగా ఉండగలుగుతాం. మనం బాస్ అవ్వాలనుకున్నాం అనుకోండి, బాస్ అంటే ఏంటి, మనం అనంతం అవ్వాలనుకుంటే, అంటే భగవంతులాగా అనంతం ఫస్ట్ అవ్వలేము. ఒకవేళ అవ్వాలనుకుంటే భయంకరమైన ఒత్తిడికి గురవుతాం మనం. ఎందుకంటే అణువు ఎప్పుడు అనంతం కాలేదు, అణువే ఎప్పుడు కూడా. కాబట్టి అది గుర్తెరిగి మనం అణువులోమో మనకు ఒక లిమిటేషన్ ఉంది, ఆ లిమిటేషన్ లో మనం ఎంత చేయగలము, ఏమి చేయగలమని గుర్తెరిగిన వాళ్ళు ధన్యులు ఇక్కడ. అది కూడా చేసేది ఎవరు చేస్తే, భగవంతుడు చేస్తే శాశ్వతంగా మనం ఆనందంగా ఉండగానే అర్థం చేసుకోగలిగితే మన లైఫ్ పీస్ఫుల్ గా ఉంటుంది. అలా కాకుండా ఈ సాంగత్యం వదిలేసి ఇది ఇక్కడ సేవలు చాలా ఇట్లా ఉన్నాయి, అట్లా ఉన్నాయి, నన్ను బెదిరిస్తున్నారు, నన్ను అర్థం చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు, నన్ను ఇట్లా అవుతుంది, అట్లా అవుతుంది అనుకున్నారు అనుకోండి, ప్రపంచం ఎంతకంటే దారుణంగా ఉంది. అక్కడ పోయినా మనం చేయాల్సిందే. కాబట్టి మనం ఒకటే గుర్తెరగాల్సింది ఏంటంటే, ఇక్కడ అవమానాలు తప్పదు, ఇక్కడ మనం ఎవరు పట్టించుకోరు. ఒకవేళ అటు ఇటు ఏదైనా పట్టించుకోగలిగే ఏదైనా భక్తులు పట్టించుకుంటారేమో, అది కూడా అవకాశం ఉంటే, లేదా గురువు పట్టించుకుంటాడేమో. పోనీ వీళ్ళు ఎవరు పట్టించుకోకపోయినా కృష్ణుడు పట్టించుకుంటాడు, కానీ ఇక్కడ పోతే ఎవరు పట్టించుకోరు. సో కాబట్టి మనం అర్థం చేసుకొని మన స్థానం ఏంటి, మన స్థితి ఏంటి, మనం క్లియర్గా మనం ఒక అవగాహనలోకి వచ్చి మన టైం వేస్ట్ చేసుకోకుండా భగవంతుడే మాట ఇచ్చినట్టుగా ఏమని ఖచ్చితంగా అతను ఈ యోగ సాధనలో తనలో ఉన్నటువంటి అన్ని కల్మషాలు తీసుకొని ఒకనాటి ఖచ్చితంగా ఇతను ఆధ్యాత్మిక అనుభూతి ఆనందానికి అతను వెళ్తాడు అని భగవంతుడే స్వయంగా చెప్పినప్పుడు ఆ మాట విని నమ్మి
మన ఓపికగా సహనంగా మనం కానీ ముందుకెళ్తే ఒకరోజు మనం ఆ లక్ష్యం చేరుకుంటాం. ఆ విధంగా మనం భగవద్గీతలో ఉన్నటువంటి అంశాలని సీరియస్గా తీసుకొని కానీ ఎక్కడ మనం అసహనానికి లోను కాకుండా అభద్రతా భావం లోను కాకుండా మనం ముందుకెళ్తూ ఉంటే ఒకానొక రోజు మనం ఖచ్చితంగా కృష్ణుడి దర్శనం మనకు కలుగుతుంది అనమాట. సో ఇక్కడతో ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాము. ఎవరికైనా సందేహాలు ఉంటే మీరు అడగచ్చు. శ్రీల ప్రభుపాద్ की जय, अनंत कोटि वैष्णव की जय, गुरुमरिदाम संकीर्तन की जय, उदय गौर प्रेमानंद।